హాయ్ అండి, అందరికీ నమస్తే. నా ప్రాణం నువ్వేలే పార్ట్ 11. కైవల్య హాస్పిటల్కి వచ్చి వైభవ్ని చూసి, నానమ్మ, ఎందుకు అన్నయ్య ఇలా అయిపోయాడు అంటుంది బాధగా. దానికి మాలిని, అసలు దీ అంతటికీ కారణం మీ అమ్మే. ఆ దరిద్రాన్ని తెచ్చి ఇంట్లో పెట్టింది. ఈ రోజు నా మనవడు ఇలా అవడానికి కారణం అయ్యింది. అప్పుడే రౌండ్స్ పూర్తి చేసుకుని వస్తున్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్, మా అన్నయ్యకి ఎలా ఉంది అంటుంది. మీరు పేషెంట్కి ఏమవుతారు అంటాడు డాక్టర్. దానికి కైవల్య కోపంగా, అతడు మా అన్నయ్య, పేషెంట్ కాదు అంటుంది. పక్కనే ఉన్న నర్సు, అదేంటి మేడం, మీకు అన్నయ్య అయినా హాస్పిటల్లో అడ్మిట్ చేయన వారిని పేషెంట్ అని అంటారు అంటుంది నర్సు. కైవల్య నర్సుని గట్టిగా కొట్టి, హౌ డేర్ యూ, నేను చెప్పాక కూడా మళ్ళీ అంటావా, చంపేస్తాను అని నర్సు గంతు పట్టుకుంటుంది. ఇక నర్సు దగ్గుతూ గిలగిల్లాడుతూ ఉంటే అక్కడ ఉన్నవాళ్ళు వచ్చి నర్సుని విడిపిస్తారు. డాక్టర్ కోపంగా, చూడండి, మా హాస్పిటల్లోనే కాదు, ఏ హాస్పిటల్లో అయినా పేషెంట్ని పేషెంట్ అనే అంటారు. అలా పిలవని చోట మీ అన్నయ్యని అడ్మిట్ చేసుకోండి. ఇంకొక క్షణం కూడా నా హాస్పిటల్లో ఉండడానికి వీల్లేదు. గెటౌట్ అంటాడు. కైవల్య, నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. ఈ డర్టీ హాస్పిటల్లో మా అన్నయ్యని ఇంకొక నిమిషం కూడా ఉండనివ్వము అంటుంది. మాలినీదేవి మనవరాల వైపు కనురెప్ప వేయకుండా అలాగే చూస్తూ ఉంటుంది. కైవల్య, అదేంటి నానమ్మ అలా చూస్తున్నామంటుంది. మాలినీదేవి కైవల్య నుదుటి మీద ముద్దు పెట్టుకుని, నిన్ను చూస్తూ ఉంటే వయసులో ఉన్నప్పుడు నన్ను నేను చూసుకున్నట్లే ఉంది. ఇన్ని రోజులకు నీ రూపంలో నా పగ తీరే దారి దొరికింది అనిపిస్తుంది అంటుంది. కైవల్య, పగేంటి నానమ్మ, అది నేను తీర్చడం ఏంటి అంటుంది. వీళ్ళు ఇలా మాట్లాడుతూ ఉండగానే డాక్టర్ వచ్చి, ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నారు, వెళ్ళండి అంటాడు. కైవల్య, ఏయ్ అని తన దగ్గరికి వెళ్ళబోతూ ఉంటే మాలిని ఆపి, పద, అన్ని తర్వాత చెప్తానని తీసుకెళ్తుంది. ఇంక అశ్వత్ తన గదిలో కూర్చుని ఆల్బంలో ఉన్న కృతి ఫోటోలు చూస్తూ ఉంటాడు. కృతి ఫొటోస్ ఆల్బమ్ అశ్వత్ దగ్గరికి ఎలా వచ్చింది అనుకుంటున్నారా? అదేనండి, కృతి పూల మొక్కల దగ్గర నవ్వుతూ ఆడుతూ ఉంటే అశ్వత్ తన బాల్కనీలో నుండి ఫోటోలు తీసాడు కదా, అవే. నేను ఇండియా వచ్చిన ఫస్ట్ డేనే నేను చూడలేదు అనుకున్నారు అందరూ. కానీ నేను చూశాను. నిన్ను చూడగానే నా ఎద చిందులు వేస్తూ సవ్వడి చేసింది. నా హార్ట్ బీట్ నాకే వినపడేంత గట్టిగా కొట్టుకుంటుంది తెలుసా. నువ్వు నా దగ్గరగా నువ్వు ఉన్న ప్రతిసారి కూడా మనసు ఎంతో సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అవుతుంది తెలుసా. నువ్వు నా పక్కన ఉంటే చాలు, ఇంకేమీ వద్దనిపిస్తుంది. నా కళ్ళల్లో ప్రేమ నీకు కనపడలేదా కృతి అని ఫోటోని కిస్ చేసి గుండెలకు హద్దుకుంటాడు. కరిష్మా అన్న మాటలతో కృతి ఆలోచనలో పడుతుంది. అశ్వత్ గారు నన్ను నిజంగానే లవ్ చేస్తున్నారా? అందుకేనా నన్ను వెళ్ళమని మళ్ళీ ఆగిపోమంది ఆ రోజు అని కల వస్తుంది కూడా. అందుకేనా అని ఆలోచిస్తూ నిద్రపోతుంది. సుమతి వినోద్తో, ఏమండి, అశ్వత్ ప్రవర్తన చూస్తుంటే కృతిని ఇష్టపడుతున్నాడేమో అనిపిస్తుంది అంటుంది సంతోషంగా. వినోద్, నాకు కూడా అలానే అనిపిస్తుంది అని ఆగిపోతాడు. సుమతి, ఏంటండి, ఏమైంది? కృతి మన ఇంటి కోడలవటం మీకు ఇష్టం లేదా అంటుంది. వినోద్ మనసులోనే, కృతి గురించి అసలు విషయం తెలిస్తే నువ్వు తన్ను కోడలుగా ఒప్పుకుంటావో లేదో అనుకుని, అదేం లేదు సుమా, కృతి లాంటి అమ్మాయి కోడలుగా వస్తే మనకి కూతురు వచ్చినట్టే అంటాడు. కాలం ఎవరి కోసం ఆగదు కదా, అలా రోజులు గడుస్తూ ఉంటాయి. వినోద్ స్వీట్ బాక్స్ తీసుకుని వచ్చి అశ్వత్, ప్రణవ్, సుమతి, దీక్ష అందరూ రండి అని పిలుస్తాడు. భార్గవి, చూసావా మిని, అందరినీ పేరు పేరున పిలిచి మనల్ని మాత్రం పిలవలేదు అంటుంది. మిని, ముందు ఎందుకు పిలిచాడో కనుక్కుందాం పదా అంటుంది. అశ్వత్ వచ్చి, ఏంటి నానా అని చేతిలో స్వీట్ బాక్స్ చూసి, ఏంటి నానా, ఏదైనా శుభవార్త? కృతి ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చాయరా అంటాడు వినోద్. సుమతి పూజగదిలో నుండి హారతి పళ్ళెంతో వస్తూ, ఈ రోజు కృతి రిజల్ట్స్ అని తను ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వాలని దేవుడికి పూజ చేస్తున్నా అంటుంది. వినోద్ నవ్వుతూ, తను బాగా రాస్తే పాస్ అవుతుంది కానీ నువ్వు పూజ చేస్తే కాదే అంటాడు హారతి కళ్ళకు అద్దుకుంటూ. సర్లేండి, ఇంతకీ రిజల్ట్ చెప్పలేదు అంటుంది. వినోద్ చెప్పడం కాదు, చూపిస్తానని టీవీ ఆన్ చేస్తాడు. టీవీలో వ్యాపార రంగంలో తనకు తానే సాటి అని చాటుకుంటున్న యువ దిగ్గజం, యూత్ ఐకాన్ మిస్టర్ అశ్వత్ నందా కొన్ని నెలల క్రితం ఓ కాలేజ్ కొన్న విషయం అందరికీ తెలిసిందే.
అయితే ఆయన కాలేజ్ కన్నప్పుడు కొంతమంది పెద్దలు విద్యా సంస్థలు నడపడం అంటే బిజినెస్ చేసినంత సులువు కాదు అన్న విమర్శలు చేశారు. కానీ ఈ రోజు ఆ విమర్శలన్నీ తప్పు అని నిరూపిస్తూ నందా కాలేజీలో చదువుతున్న సంస్కృతి స్టేట్ కి ఫస్ట్ వచ్చి నిరూపించింది. ఇప్పుడు నందా కాలేజ్ పేరు హైదరాబాదే కాదు, ట్విన్ సిటీ మొత్తం మారుమోగుతుంది అని న్యూస్. ఇక అందరూ కూడా గుక్క తిప్పకుండా చెబుతూ ఉంటుంది న్యూస్ రీడర్. సుమతి టీవీలో చూపిస్తున్న సంస్కృతి ఫోటో దగ్గరికి వెళ్ళి నా బంగారు అని మెటికలు విరిచి ఫోటోకి ముద్దు పెట్టుకుంటుంది. గు- గుమ్మం దగ్గర వస్తున్న ప్రణవ్ కృతిలను చూసి వినోద్ టీవీలో ఎందుకే, లైవ్ లోనే పెట్టుకో అంటాడు. సుమతి కృతి దగ్గరకు వచ్చి బంగారం అని హత్తుకుని వినోద్ గారి చేతిలో ఉన్న స్వీట్ బాక్స్ లాక్కుని కృతికి తినిపించి చాలా సంతోషంగా ఉందమ్మా అంటుంది. కృతి అయోమయంగా చూస్తుంది. వినోద్ ఏంటి బంగారం అలా చూస్తున్నావు, నువ్వు స్టేట్ ఫస్ట్ వచ్చావు అంటాడు. కృతికి ఆ మాట వినగానే కళ్ళల్లో నీళ్లు వాటంతట అవే జారుతూ ఉంటాయి. దీక్ష అదేంటి కృతి, స్టేట్ ఫస్ట్ వచ్చినందుకు హ్యాపీగా ఫీల్ అవుతావు అనుకుంటే అలా కన్నీళ్లు పెట్టుకుంటావేంటి అంటుంది. ఇవి కన్నీళ్లు కాదు, నా కళ ఇన్ని రోజులకు నెరవేరింది. డిగ్రీ చెయ్యాలి అనేది నా చిన్నప్పటి కళ. అసలు అది నెరవేరుతుందా అని నేను అనుకోలేదు అని వినోద్ దగ్గరికి వెళ్ళి ఆ రోజు మీరు నన్ను ఆదుకుని ఉండకపోతే బహుశా ఈ రోజు నేను ఈ భూమి మీదే ఉండేదాన్ని కాదేమో అంటుంది. మినీ మనసులోని అప్పుడు నాకు నీ పీడ నాకు ఉండేది కాదుగా అని పళ్ళు నూరుతూ కృతిని చంపేసేలా చూస్తుంది. సుమతి చచ్చా అవే మాటలు, అవన్నీ మర్చిపో. అయినా ఇప్పుడు నువ్వు హ్యాపీగా ఉండాలి. నేను మీ అంకుల్ ఉండగా నువ్వు కంటతడి పెట్టడానికి వీల్లేదు. నువ్వు మా బంగారానివి అంటుంది ప్రేమగా. దీక్ష బొంగమూతి పెట్టుకుని పెద్దమ్మా మరి నేను అంటుంది. సుమతి నువ్వు నా వజ్రాల మూటవి అని ఇద్దరినీ కలిపి హత్తుకుంటుంది. ప్రణవ్ కంగ్రాట్స్ రా కృతి అని స్వీట్ తినిపిస్తాడు. అశ్వత్ కంగ్రాట్స్ కృతి అని చెయ్యిస్తాడు. కృతి అశ్వత్ వైపు అలాగే చూస్తూ నిలబడిపోతుంది. సుమతి కృతి హ్యాండ్ షేక్ ఇవ్వు అంటుంది. కృతి థ్యాంక్ యూ సార్ అని చిన్నగా చెప్తుంది. కృతి చెయ్యి చిన్నగా శివరవడం గమనించి చెయ్యి వదిలేసి కృతి వైపు చూస్తాడు. అప్పటికే కృతి ఫేస్ మొత్తం చెమటలు పట్టేసి ఉంటాయి. అశ్వత్ మనసులో ఒక్క సెకండ్కి ఇలా అయిపోతున్నావు, లైఫ్ లో నా పరిస్థితి ఏంటో అనుకుంటాడు. అందరూ కంగ్రాట్స్ అని చెప్తారు. కరిష్మా, మినీ, భార్గవి కూడా చెప్తారు. ప్రణవ్ కృతి తర్వాత హైయర్ స్టడీస్ చేయాలనుకుంటున్నావా అంటాడు. వినోద్ అవునమ్మా, మంచి ర్యాంక్ వచ్చింది కదా, నువ్వు స్టేట్స్ వెళ్ళి చదువుకో, ఎంత ఖర్చైనా నేను చూసుకుంటాను అంటాడు. అశ్వత్ మనసులో ఇప్పుడు తను స్టేట్స్ వెళ్ళడానికి ఒప్పుకుంటే ఎలా, తనను చూడకుండా నేను ఉండలేను కదా అని కృతి ఏం చెప్తుందా అని కృతి వైపే చూస్తూ ఉంటాడు. వద్దు అంకుల్, నేను ఇక్కడితో చదువు ఆపేసి ఏదైనా జాబ్ చేద్దాం అనుకుంటున్నా అంటుంది. ఆ మాట వినగానే అశ్వత్ ఊపిరి పీల్చుకుని స్టేట్స్ కి వెళ్ళటం ఇష్టం లేకపోతే ఇక్కడే ఉండి చదువుకో, ఇప్పుడు నీకు జాబ్ చేయవలసిన అవసరం ఏముంది అంటాడు. లేదు సార్, నాకు చదవాలని లేదు, నేను ఏదైనా జాబ్ చూసుకుంటాను అంటుంది. మినీ ఇప్పుడు నువ్వు డ్రైవర్ జాబ్ చేస్తున్నావుగా, మళ్ళీ ఇంకో జాబ్ ఎందుకు అంటుంది. దీక్ష అదేంటి మినీ అలా అంటావు, డిగ్రీ చదివి అది కూడా స్టేట్ ర్యాంకర్ డ్రైవర్ జాబ్ చేయటం ఏంటి, అది బాగుంటుందా ఏమైనా అంటుంది. మినీ ఇందులో బాగుండకపోవటానికి ఏముంది, ఇప్పటి వరకు చేసింది అదే కదా అంటుంది మూతి 30 వంకళ్ళు తిప్పుతూ. సుమతి ఈ లోపు సుమతి మినీ తను ఏం చెయ్యాలో నిర్ణయం తీసుకోవాల్సింది నువ్వు నేను దీక్ష కాదు, అది తన జీవితం, తన జీవితం గురించి నిర్ణయం తనే తీసుకుంటుంది అంటుంది. వినోద్ అవునమ్మా, మీ ఆంటీ చెప్పింది నిజం, నీ నిర్ణయం ఏదైనా సరే చెప్పమ్మా అంటాడు. నేను ఏదైనా జాబ్ చేయాలనుకుంటున్నా అంకుల్ అని అశ్వత్ వైపు చూస్తుంది. కృతి అలా చూడగానే అశ్వత్ మనసు గాల్లో తేలినట్టుగా ఉంటుంది. ఎందుకంటే కృతి ఇప్పటి వరకు అలా అశ్వత్ వైపు చూడలేదు. అందుకే మన అశ్వత్ బాబు మనసులో ఓ ఆనందపడిపోతున్నాడు. ఈ లోపు ప్రణవ్ వచ్చి రే అంకుల్ ఆంటీ ఇక్కడే ఉన్నారు, నీ మనసులో డ్యూయెట్లు చాలించు అంటాడు. అశ్వత్ కి మాత్రమే వినపడేలా. దానికి తను సీరియస్ గా ప్రణవ్ ని చూసి ఏదో సైగ చేసి ప్రణవ్ వెళ్ళి ఏదో ఒక కవర్ తీసుకొని వచ్చి అశ్వత్ చేతికి ఇస్తాడు. అశ్వత్ మన కంపెనీ ఉండగా నువ్వు బయట
ఎవరి కంపెనీలోనూ పనిచేయటం ఎందుకు అని ప్రణవ్ ఇచ్చిన కవర్ సుమతి చేతికిచ్చి, అమ్మా నీ చేత్తో ఏం చేసినా మంచి జరుగుతుంది నాన్న ఎప్పుడు అంటూ ఉంటారు కదా, ఈ జాయినింగ్ లెటర్ నీ చేతులతో కృతికి ఇవ్వమ్మా అంటాడు. సుమతి ఆ లెటర్ కృతికి ఇస్తుంది. కృతి లెటర్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటే మినీ ఆ లెటర్ లాక్కొని చూసి, ఏంటి ఇది నీకు పర్సనల్ సెక్రటరీనా అంటుంది. భార్గవి, అదేంటి మినీని పిఏగా వద్దన్నావు కదా, తననెందుకు పెట్టుకున్నావు అంటుంది. ఇక పిన్ని, జాబ్స్ అనేవి అర్హతను బట్టి ఇస్తారు, మీకు నచ్చింది ఎవరు, ఈ విషయం మీరు అర్థం చేసుకుంటే బాగుంటుంది అని కృతి వైపు చూసి, ఇక వన్స్ అగైన్ కంగ్రాట్స్, రేపటి నుండి జాబ్ లో జాయిన్ అవ్వచ్చు అంటాడు. కృతి థ్యాంక్ యూ సార్ అంటుంది కృతజ్ఞతగా. మినీ, చూసావత్తా, బావకు పిఏగా ఉండడానికి దానికి అర్హత ఉందంట, ఈ ఇంటి కోడలివైన నీ మేనకోడలికి అర్హత లేదంట అంటుంది. భార్గవి, ఏంటే నువ్వు కూడా ఆఫీస్లోనే ఉంటావు కదా, ఆఫీస్లో నుండి దాన్ని బయటికి గెంటేసేలా ఏదో ఒకటి చెయ్యి అంటుంది. అలాగే అత్త అంటుంది మినీ. ఒక అజ్ఞాత వ్యక్తి టీవీలో కృతి ఫోటోని చూపిస్తూ ఉంటే టీవీ ముందు కూర్చుని మందు తాగుతూ, నాకు తెలుసు డార్లింగ్, నువ్వు అందరిలా కాదు, సంథింగ్ స్పెషల్, నిన్ను అలా పొగుడుతూ ఉంటే నన్నే పొగడ్తలతో ముంచెత్తినంత ఆనందంగా ఉంది. ఇంకా ఎన్నాళ్ళు డార్లింగ్ నిన్నెలా దూరం నుండి చూసుకోవటం, ఏదో ఒకటి చేసి ఎప్పుడూ నీ పక్కనే ఉండాలి, ఎలా అని ఆలోచిస్తూ ఉంటాడు ఆ వ్యక్తి. ఇక కైవల్య, మాలినీదేవి, వైభవ్ ని ఇంకో హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. డాక్టర్ చెక్ చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాడు. కైవల్య హాస్పిటల్లో స్టాఫ్ మొత్తాన్ని పిలిచి వైభవ్ ని పేషెంట్ అని పిలవద్దు అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది వాళ్ళకి. డాక్టర్ మాలినీదేవి దగ్గరకు వచ్చి ఆ హాస్పిటల్లో డాక్టర్ ఏదైతే చెప్పాడో అదే చెప్తాడు. ఇక మాలిని కారిడార్ లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. కైవల్య మాలినీదేవి దగ్గర కూర్చుని, ఇప్పుడు చెప్పు నానమ్మా, అసలు ఏం జరిగింది అని అంటుంది. ఆ కృతి చనిపోయింది అన్నారు కదా, మళ్ళీ ఎందుకు వెతికిస్తున్నారు అని అంటుంది. దానికి మాలినీదేవి జరిగిందంతా చెప్పి, దాన్ని చూస్తేనే నాకు అసహ్యంగా ఉంటుంది, అందుకే అది చనిపోయిందని అందరినీ నమ్మించాను, నేనే దాన్ని ఇంట్లో నుంచి పంపించేశాను, మీ అన్నయ్య కొన్నాళ్ళకు దాన్ని మర్చిపోతాడు అనుకున్నాను, కానీ వాడు దాని గురించి ఆలోచిస్తూ ఎలా అయిపోతాడు అని కన్నీళ్లు పెట్టుకుంటుంది మాలిని. కైవల్య మనసులో, అంటే అది బతికే ఉందన్నమాట, నా చేతిలో చావడానికే బతుకుంది, ఓసే కృతి ఎక్కడున్నావే అనుకుని ఇప్పుడు ఏం చెయ్యాలనుకుంటున్నావు నానమ్మ అంటుంది. మాలినీదేవి, అదే ఆలోచిస్తున్నాను, అది తిరిగి వస్తే వీడు దాన్ని ఇంకా జాగ్రత్తగా చూసుకుంటాడు, అప్పుడు మనం దాన్ని ఏమీ చేయలేం అంటుంది. కైవల్య కైవల్య అదొస్తే అన్నయ్య మామూలు మనిషి అవుతాడు, దాన్ని ఈసారి నా చేతులతోనే చంపొచ్చు అనుకుని, నానమ్మ మనకి అన్నయ్య ముఖ్యం, వాడు మామూలు మనిషి అయ్యాక దాన్ని ఏం చెయ్యాలో అప్పుడు ఆలోచిద్దాం అంటుంది. మాలినీదేవి సరే అని తన మనుషుల్ని పిలిచి కృతి ఫోటో ఇచ్చి వీలైనంత తొందరగా దీన్ని వెతికి పట్టుకోండి అని అతనికి 2 నోట్ల కట్లు ఇచ్చి పంపిస్తుంది. వైభవ్ ని డాక్టర్ చెక్ చేస్తూ ఉంటే మాలిని, కైవల్య పక్కనే నిలబడి చూస్తూ ఉంటారు. ఇక డాక్టర్, మాలినీదేవి గారు, రోజు రోజుకి మీ మనవడి పరిస్థితి చేజారిపోతుంది, పల్స్ కూడా పడిపోతుంది అంటాడు. ఎక్కడి నుండో దూరంగా చిన్నగా నవ్వు వినబడేసరికి వైభవ్ చిన్నగా కదలడం గమనించిన కైవల్య, డాక్టర్ అన్నయ్య అంటుంది. డాక్టర్ చెక్ చేసి, సిస్టర్ ఇంజెక్షన్ ఇవ్వండి అని ఇంజెక్షన్ చేస్తాడు. మేడం, పల్స్ నార్మల్ గానే కొట్టుకుంటుంది అంటాడు. అదేంటి, ఇప్పటిదాకా పరిస్థితి బాగలేదన్నారు కదా అంటుంది కైవల్య. నవ్వు వినబడడం ఆగిపోతుంది, మళ్ళీ పల్స్ పడిపోతుంది. డాక్టర్, ఓ మై గాడ్, మళ్ళీ పల్స్ పడిపోతుంది అంటాడు. ఈసారి కొంచెం గట్టిగా నవ్వు వినబడేసరికి వైభవ్ చిన్నగా కళ్ళు తెరవడానికి ప్రయత్నిస్తుంటాడు. డాక్టర్కి అర్థమవుతుంది ఆ నవ్వు వినబడడం వల్లనే వైభవ్ లో చలనం వచ్చిందని. కైవల్య అటువైపు చూసి, మేడం, ఆ నవ్వుతున్న అమ్మాయి, ఆ అమ్మాయిని తీసుకురండి, కమాన్ ఫాస్ట్ అంటాడు. కైవల్య అలాగే అని బయటికి తొందరగా పరిగెడుతుంది. మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం.